ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ కుటుంబీకులకు మరణ శాసనము తెలియచేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ప్రవక్త అయిన యెషయా క్రీస్తుకు పూర్వము దాదాపు 700 సంవత్సరాలు, 600 700 ఆ కాలంలో జరిగిన చరిత్ర. ఈ యెషయా అనే ప్రవక్త హిజ్కియా అనే రాజు దగ్గరికి వచ్చి ఒక సమాచారం ఇచ్చాడు ఆయనకి. ఈ హిజ్కియా అనే రాజు దావీదు వంశానికి చెందిన రాజు. యూదా రాజులలో ఇతను ఒకడు. ఈ హిజ్కియా అనే రాజును గూర్చి స్వయంగా దేవుడే ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు దేవుణ్ణి చాలా ఎక్కువ ప్రేమించాడంట. దేవుడే స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హిజ్కియా గురించి. ఏమని? ఈ హిజ్కియా లాంటి భక్తిపరుడు ఈ హిజ్కియా కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ ఒక్కడు కూడా లేడు. మళ్ళీ దావీదంతటి విశ్వాసం, దావీదంతటి ప్రార్థనా జీవితం, దావీదుకున్నంత సమర్పణ, దావీదుకున్నంత ప్రేమ దేవుని మీద, దేవుని కార్యాల మీద ఈ హిజ్కియా కంటే మళ్ళీ ఇంకెవరికి లేదంట. అంతగా దేవుని మనస్సును ప్రభావితం చేసిన వ్యక్తి. నమ్మకంగా బ్రతికాడు, దేవుని కొరకు రోషపడ్డాడు, చాలా ఎక్కువ ప్రేమించాడు దేవుణ్ణి. దేవుడు కూడా అతన్ని చాలా ప్రేమించాడు. మరి దేవుడు ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకు ప్రతిఫలముగా మరణం ఇస్తాడా దేవుడు బహుమానం? ఒకవేళ హిజ్కియా స్థలంలో మనం ఉన్నా మనం అలాగే ప్రార్థన చేస్తాం. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ? యెషయా ప్రవక్త వచ్చాడు, చెప్పాడు. ఏమని చెప్పాడు? చూడు బాబు, నువ్వు చనిపోతున్నావు, నీ టైం అయిపోయింది, దేవుడు నేను తీసుకుంటానన్నాడు. ఇంకా పరలోకానికి వెళ్ళిపోతున్నావు నువ్వు, కాబట్టి నువ్వు చనిపోతున్నావు, కాబట్టి ఇంకెక్కువ రోజులు నీకు టైం లేదు, కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకో అని చెప్పాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ మరణ శాసనం తెలియజేయి నీ వాళ్లకు అని చెప్పేశాడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గోడవైపు తిరిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష? శిక్ష అనే మాట ఆయన నోటితో అనలేదు, కానీ నేను చచ్చిపోవటం ఏంటి? ఇంత నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను కదా, అప్పుడే నేను చచ్చిపోవటం ఏంటి? నేను ఎంత యథార్థవంతుడిని ఒకసారి గుర్తు చేసుకున్నాను. నేను ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాను నీకు తెలీదా? ఎంత యథార్థముగా నడుచుకున్నానో, ఎంత భక్తిపరున్నో నీకు తెలీదా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, హిజ్కియా ఏడుస్తూ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు. సరే, ఇంకా నీకు ఆయుష్ను పొడిగిస్తానులే అని అన్నాడు. ఆయుష్ పొడిగిస్తాను అన్నాడు దేవుడు, నిజమే, కానీ అది ఆశీర్వాదమేనా? దేవుడు ఎప్పుడైనా సరే ఇది నా చిత్తము, ఇది నా ప్రణాళిక, ఇది నా ఉద్దేశము అని దేవుడు ఒక మనిషికి చెప్పాక, అది ఏ విషయమైనా, చావు గురించి కావచ్చు, లేకపోతే ఇంకో విషయం గురించి కావచ్చు, దేవుడు ఒక విషయం ఒకసారి చెప్పినాక దేవుని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఇది నాకు నచ్చలేదయ్యా, నాకు ఇష్టం లేదు, నాకు బాధ కలుగుతుంది అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేయటం దేవుణ్ణి తప్పు పట్టడం కాదా? దేవుణ్ణి నిందించటం కాదా? దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తున్నట్టు కాదా? అంటే మన దృష్టిలో, మనుషులమైన మన దృష్టిలో మరణం అంటే అదో శిక్ష, మరణం అంటే అది ఒక నష్టం, మళ్ళీ పూడ్చుకోవటానికి వీలు లేని ఒక నష్టం. మరణం అని అంటే
అది చాలా భయంకరమైన బాధ, భయం. అందుకే అది నాకు వద్దు. ఎవరిని, ఏ మనిషిని అడిగినా సరే, ఏ మనిషి అయినా, 80 ఏళ్ళ వయసున్న ఒక వృద్ధుడిని అడిగినా సరే, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు. అవకాశం ఉంటే ఇంకా బ్రతకాలనే కోరుకుంటారు. మరి కొంతమంది అంటారు నేను పోతే బాగుండని. ఎందుకంటారు? అనారోగ్యాలతో మంచం పట్టినప్పుడు దీర్ఘకాలం ఆ వైద్యాన్ని బట్టి వైద్యం చేస్తూ ఒళ్ళంతా సూదులతో పొడి చేసి ఆ నొప్పులు తట్టుకోలేక లేవలేని పరిస్థితుల్లో ఉండి, లేదా కుటుంబ సభ్యులు విసుక్కుంటుంటే, చాకిరీ చేయలేక తిడతా ఉంటుంటే, కసురుకుంటుంటే, ఆ అవమానం భరించలేక నేను చచ్చిపోతే బాగుండాను అనుకుంటారు. కానీ చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే, 200 సంవత్సరాలు వచ్చినా, 1000 ఏళ్ళు బ్రతికినా ఇంకా బ్రతికితే బాగుండనే అనుకుంటాడు మనిషి. ఈ హిజ్కియాకి దేవుడు ముందే చెప్పాడు. హిజ్కియా ఒక రాజు అయితే, యెషయా అనే ఆయన ప్రవక్త, దేవుని సేవకుడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మన సంఘ కాపరి పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి, పనిమాలి ఇంటికి వచ్చి కూర్చొని, మీరు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా బిర్యానీ తింటుంటే, హలో మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నువ్వు తొందరలో చచ్చిపోతున్నావు, ఇంకో 2 వీక్సే నీకు టైం ఉంది, లేదా ఒక నెల, దేవుడు చెప్పమన్నాడు, నువ్వు పోతున్నావు కాబట్టి సిద్ధపడు అనంటే ఏమంటారు? అరే బాబు, నువ్వు వద్దు, నీ సంఘం వద్దు, ఇంకెక్కడో చోటుకి వెళ్ళిపోతావు. ఇంత గుడ్డు పిక్కలా ఉంటే, నేను బిర్యానీ తింటుంటే ఇంత హెల్తీగా ఉంటే వచ్చి నేను చచ్చిపోతానని చెప్తావా? దేవుడు చెప్పమన్నాడా? అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? ఆ దైవజనుడి మీద ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? ఎవరికైనా చిరాకు పుడుతుంది, కోపం వస్తుంది. ఊరుకోండి పాస్టర్ గారు, శుభం పలకరా బాబు పెళ్లి కొడుక అని అంటే ఇంకేదో పలికినట్టుగా. ఏంటంటే ఇది, ఏం మాటలు ఇవి? దైవజనుల ఆశీర్వాదాలు పలకాలి ఎప్పుడైనా సరే. అంటే చావు ఆశీర్వాదం కాదని ఎవడు చెప్పాడు? క్రైస్తవ సమాజంలో ఈనాడు చాలామందికి తెలియని, లేదా అర్థం చేసుకోకుండా క్రైస్తవులు వదిలేసిన ఒక సత్యం ఏంటంటే, మరణము కూడా ఒక ఆశీర్వాదమే. మరణం కూడా ఆశీర్వాదమే, అది కూడా దీవెనే, అది కూడా మనకు ప్లస్సే, అది కూడా మనకు ఆధిక్యం. ఒక విశ్వాసి దేనికోసం ఈ భక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు? దేనికోసం? మన అంతిమ గమ్యం ఏంటి అంటే దేవుణ్ణి చేరుకోవటమేగా. అంతిమంగా ఆయనను చేరుకోవాలనేగా మనం ఎవరు ప్రార్థన చేసినా, భక్తి చేసినా, బాప్తిసం తీసుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, యథార్థత కలిగి ఉండి, ఇదంతా దేనికోసం? దేవుణ్ణి చేరుకోవాలనే. మరణం అనేది ఈ దేహ విమోచన. మనిషికి చావు లేదు, మనిషి చచ్చిపోడు. మనిషి అంటే ఆత్మ, శరీరం కాదు. మనిషి అంటే ఆత్మే మనిషి. మనిషికి చావు లేదు, ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. ఈ శరీరము నుండి మనిషి బయటకు వచ్చేస్తాడు, అప్పుడు ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది. మట్టితో చేసిన ఒక గుడారము మాత్రమే ఈ శరీరం, మట్టితో చేయబడిన ఒక గుడారము. దేవుడు మనలను సిద్ధపరిచింది దేనికోసం అంటే, శాశ్వతంగా అతి కొంపలో ఉండిపోవటం కాదు. మనలను హౌస్ ఓనర్స్ని చేయాలనుకుంటున్నాడు ఆయన. శాశ్వత కాలము మనదే అయి ఉండే ఒక ఇల్లుంది, మన కోసం నిత్య నివాసాలను దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నిత్యమైన నివాసములు. వింటున్నారు అందరూ బాబులు? నిత్యమైన నివాసములను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దానికి అంతం లేదు. అక్కడ చీకటి ఉండదు, ఎండ దెబ్బ తగలదు, మరణం ఉండదు, ఇంకా చావు అనేది ఉండదు. ఇంకా అక్కడ వ్యాధి లేదు, రోగం లేదు, పేదరికం లేదు, ముగింపు కూడా లేదు, బాధ లేదు, దుఃఖం అనేది ఉండదు. ఇంకా శాశ్వత కాలము, ఎప్పటికీ దానికి ముగింపు లేదు, అంతం లేదు. దేవుడు అంతము లేని
నిత్యమైన సంతోషం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది మరణము ద్వారా మనకు సంక్రమిస్తుంది. మరణము కూడా ఆశీర్వాదమే. అర్థం అవుతుందా అందరికీ? ఈ ఇంట్లోనే ఉంటా అంటే ఎలా కుదురుద్ది? ఇక్కడే బాగుంది అంటే ఎలా కుదురుద్ది? ఇది మట్టితో చేయబడిన గుడారము. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించునది. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించునది. చేతులతో చేయబడని నిత్య గృహములో జీవించెదా. నిత్య గృహములో జీవించెదా. దైవ రూపముగా మారి దేవునితో నుండును. దేవునితో నుండును. ఆ దినము సమీపించును. అతి త్వరలో నెరవేరును. ఆ దినము సమీపించును. అతి త్వరలో నెరవేరును. మంటి రూపము వదలి నేను, మంటి రూపము వదలి నేను దైవ రూపము పొందెదను. దైవ రూపము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుండును. దేవునితో నుండును. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో మరణం అంటే, ఎంత అదృష్టమో. బ్రతుకుట క్రీస్తు కొరకే, దేవుని కొరకే బ్రతకాలి. బ్రతుకుట ఎవరి కోసం? తిండి కొరకు కాదు, బట్టల కొరకు కాదు, శరీరం కోసం, శరీర సుఖాలు అనుభవించటం కోసం కాదు. ఎంత తిన్నా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎంత శారీరక సుఖాలను అనుభవించినా ఈ శరీరాన్ని అయితే వదిలేయాలి కదా. ఇది శాశ్వతమైతే కాదు కదా. మరి శాశ్వతం కాదని తెలిసినాక శాశ్వతము కాని దాని కొరకు, ఆ శాశ్వతము కాని దాని యొక్క, ఆ శరీరం యొక్క ధర్మాలకు ఎందుకు బానిసవ్వాలి మనం? దేవుని వాక్యం చెప్తుంది అదే, బైబిల్ చెప్తుంది అదే, క్రైస్తవ్యం చెప్తుంది అదే. ఈ ప్రపంచంలో వేరే ఏ ఇతర ధర్మాలలో ఈ మాట చెప్పబడలేదు. కానీ బైబిల్ అంటుంది అక్కడ పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం అనేది ఉండదు. భార్యాభర్తల సంబంధం అనేది పరలోకంలో ఉండదు. చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ? పరలోకమందలి దేవదూతల వల్లే ఉంటారు అని రాసింది. ఒకరినొకరు గుర్తుపడతాం. మా అమ్మ నేను గుర్తుపడతా, మా అమ్మ నాన్న నన్ను గుర్తుపడతారు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళకు పరిచయం ఉన్న తమ స్వకీయులను, ఆప్తులందరినీ గుర్తుపడతారు. తమ వాళ్ళందరిని ఆప్యాయంగా పలకరించుకుంటారు వెళ్ళి. కానీ భౌతికమైన ధర్మాలు అక్కడ ఉండవు. భౌతికమైన ధర్మాలు అక్కడ ఉండవు. చావు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. అలాగే లైంగిక సంబంధం కూడా పరలోకంలో ఉండదు. నిత్య సంతోషము. బట్టలను బట్టి వచ్చే సంతోషం కాసేపే, కొత్త బట్టలతో కదా. తిండిని బట్టి కలిగే సంతోషం కాసేపే.
శరీరమును బట్టి కలిగే సంతోషం క్షణికమే. సింపుల్గా చెప్పాలంటే కంటితో మనం చూసే ప్రతీది, చేతితో ఇలా మనం తాకగలిగిన ప్రతీది క్షణికమే, క్షణికము. అందుకే దేవుడు అంటాడు, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము అన్నట్లుగా భ్రమలో బ్రతకొద్దు అంటాడు దేవుడు. ఆ భ్రమ వద్దు, వాస్తవాలను గ్రహించడానికి ప్రయత్నం చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రాక్టికల్గా బ్రతకమంటాడు దేవుడు. కాబట్టి మరణము అనేది దేవుడిచ్చే బహుమానాలలో అన్నిటికంటే, బాగా వినాలి ఈ మాట, మరణము అనేది ఈ భూమి మీద మనం బ్రతికుండగా దేవుడిచ్చే అన్ని ఆశీర్వాదాలలోకెల్లా గొప్ప ఆశీర్వాదం మరణం. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికంటే ఇంకా గొప్ప దీవెన దేవుడు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? ఆశీర్వాదాలను వద్దంటారు ఎవరైనా? అని అంటే ఏడుస్తామా? గోడ వైపు తిరిగి తలకాయ గోడ మీద పెట్టుకొని, నా కుమార్తె, నా కుమారుడా, మరణం అనేది నీకు బహుమానంగా ఇస్తున్నాను, వచ్చేయి నా సన్నిధికి, వచ్చేయి, నిత్య మహిమలోనికి వచ్చేయి, నిత్య సంతోషము నేను నీకు ఇవ్వబోతున్నాను, సిద్ధపడు అని దేవుడు చెబితే ఎందుకని భయపడుతున్నారు మనుషులు? ఎందుకు ఏడుస్తున్నారు? మనుషుల సంగతి వద్దు, క్రైస్తవులు కూడా ఎందుకు భయపడుతున్నారు చావుకి? ఎందుకని ఏడుస్తున్నారు? చావు వద్దు అని ఎందుకని క్రైస్తవులు కూడా ఎందుకు కోరుకుంటున్నారు? వద్దు అని కోరుకోవటం తప్పే, నేను చచ్చిపోతే బాగుండు అని చావును ఆశించటము తప్పే, రెండు తప్పే. నేను చచ్చిపోతా అని అనొద్దు, అలాగే చావు నాకు వద్దు అని కూడా అనొద్దు. దేనికోసం అయితే నేను బాప్తిసం పొందాను, దేనికోసం పాపం వద్దనుకున్నాను, దేనికోసం శరీరేచ్ఛలను వదులుకున్నాను, దేనికోసం రోషం కలిగి దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, ఆ దినము సమీపిస్తే సంతోషం కాదా? నేనైతే ఎదురు చూస్తున్నాను, తొందరగా ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా. వెలగానే మా అమ్మ నాన్న వస్తారు నన్ను ఎదుర్కోవటానికి. మా అమ్మ నాన్నను కలుసుకుంటా నేను. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, నాకంటే ముందు మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని కలుసుకుంటా నేను వెళ్ళి. త్వరలో వెళ్ళిపోతా. అబ్బా, ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో, ఆ మంచి దినం ఎప్పుడు వస్తుందో అని ఆశగా రోజు ఆ పాట పాడుకునేవాడు ఆయన. నేను చచ్చిపోతానేమో అని ఒక్కసారి కూడా ఎప్పుడు భయపడలేదు నా తల్లిదండ్రులు. అది చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కూడా ఆ బెంగలేదు. బైబిల్ గురించి అవగాహన ఉన్నవాడు ఎవడైనా సరే, క్రీస్తు నిజంగా క్రీస్తునందున్న విశ్వాసి, అతనికి బైబిల్ అర్థమైతే, యేసు ప్రభు నిజంగా అర్థమైతే చావుకి భయపడరు. చావుకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. అమ్మో నేను చచ్చిపోతానేమో, ఇంకొంతకాలం బ్రతుకుతాను ప్రభు, నేను చచ్చిపోను అని ఏడ్చావు. చంపేయి, తీసుకెళ్ళిపో అని అడగటము తప్పే, నన్ను తీసుకెళ్ళొద్దు అని అడగటం రెండు తప్పే. తీసుకెళ్ళిపో అని అంటానికి నువ్వెవడివి? వద్దు నేను అప్పుడే రాను అప్పుడే చచ్చిపోవాలా అని వద్దు అనటానికి నువ్వెవరు? రెండిటికీ మనకు రైట్ లేదు. జస్ట్ ఆయన చెప్పిన పని చేసుకుంటూ పోదాం, ఆయన బ్రతకమన్నట్టు బ్రతుకుతూ పోదాం, ఆయన పిలిచిన రోజు వెళ్ళిపోదాం. హల్లెలూయా. మంచి సిద్ధపాటు కలిగి బ్రతుకుదాం, ఏ తేడా లేకుండా. ఆయనకి మనకి మధ్య గ్యాప్ రాకూడదు, గ్యాప్ తెచ్చుకోవద్దు. దేవుడు తన వైపు నుంచి గ్యాప్ ఇవ్వడు కదా. గ్యాప్ ఇస్తాడా దేవుడు? గ్యాప్ ఇస్తాడా? ఒకవేళ గ్యాప్ వచ్చిందంటే అది ఎప్పుడు, ప్రతిసారి నన్నే అంటారు ఏంటి పాస్టర్ గారు? ఎప్పుడు గ్యాప్ వచ్చినా నీదే బాధ్యత. ఆయన వైపు నుంచి గ్యాప్ ఇవ్వడు దేవుడు. ఎప్పుడు దేవుని వైపు నుంచి గ్యాప్ ఎప్పుడు ఇవ్వడు. ఎప్పుడన్నా గ్యాప్ వస్తే విశ్వాసి వైపు నుంచే గ్యాప్ తెచ్చుకుంటాడు. దేవుడు గ్యాప్ ఇవ్వడు. గ్యాప్ వచ్చింది ఎప్పుడైనా అంటే విశ్వాసిదే బుద్ధిహీనత. ఆయన వద్దన్న పనులు మనం చేస్తే గ్యాప్ వస్తుంది. ఆయనకి ఇష్టం లేదని తెలిసి కూడా చేస్తే గ్యాప్ వస్తుంది. ఆయన వద్దు అన్న పని చేయొద్దు, ఆయన చెయ్యమన్నది చేయకపోయినా గ్యాప్ వస్తుంది. దేవునికి మనకి మధ్య గ్యాప్ వచ్చిందని అంటే బాధ్యత ఎవరిది? విశ్వాసిదే.
ఒకవేళ మనకు తెలియట్లేదు, మనకు తెలిసింది ఒకవేళ హిజ్కియా లాగా త్వరలో నువ్వు చచ్చిపోతావు, ఇంకెక్కువ దేవుణ్ణి స్తుతించాలి, అలవాటు చేసుకుందాం, నేర్చుకుందాం అంటున్నా. దయచేసి నేర్చుకుందాం. ఇక్కడి నుంచి దేవునికి వందనాలు చెబుదాం. అయ్యా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు అయ్యా అని చెబుదాం దేవునికి. ఆయన చనిపోయాడు, మరణమును జయించి మూడవ నాడు తిరిగి సజీవంగా లేచాడా లేదా? యేసుప్రభు తిరిగి బ్రతికాడా లేదా? ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల మరణించినను తిరిగి బ్రతుకును. పునరుద్ధాన దినాన దేవుడు మరలా ఆయనతో పాటు బండ్లను లేపుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇది కట్టుకథ కాదు, నిజం. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం, ఒక వాస్తవం. బైబిల్లో నేను ఆల్రెడీ చాలాసార్లు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నా, బైబిల్లో చెప్పబడిన ప్రతిదీ చరిత్రాత్మకమైనది, నిజంగా జరిగిన చరిత్ర ఆధారాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరు కాదు అని అనటానికి వీలు లేని గ్రంథం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్లో చెప్పబడిన ప్రతిదీ సత్యం, నగ్న సత్యం. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది. ఈ భూమి మీద కనబడేటటువంటి కంటితో మనం చూడగలిగింది, చేత్తో తాకగలిగింది, ఇది నిత్యము కాదు, శాశ్వతము కాదు. ఈ శరీరమును విడిచిన వెంటనే మనము మహిమ ప్రపంచములో అడుగు పెడతాం. రెప్పపాటున, జస్ట్ రెప్పేసి తీసే లోపే ఇక్కడ ఇంకా ఈ కను దోయి అంటారు దీన్ని, కను రెప్ప ఇంకా పూర్తిగా మూత పడక ముందే మనం నిత్యత్వంలో ప్రవేశిస్తాం దేవునితో పాటు. హల్లెలూయా. దానికి బాధపడేది ఏముంది ఇందులో? దేవుణ్ణి తప్పు పట్టడానికి ఏముంది? ఏడవటానికి ఏముంది? ఆయనకి తెలీదా? ఎవరిని ఎప్పుడు పిలుచుకోవాలో దేవునికి తెలీదా? హిజ్కియా ఇప్పుడు చనిపోవడం దేవుని నిర్ణయం, అది దేవుని ఏర్పాటు, అది దేవుని ప్రణాళిక, ఆయన చిత్తం అది. కాబట్టి దేవుడు కబురు పెట్టాడు, బిడ్డ నువ్వు చనిపోతున్నావు, సిద్ధపడు, చక్కబెట్టుకో, పరిస్థితులను చక్కబెట్టుకో, నీ బాధ్యతలు. ఆయన మామూలు వ్యక్తి కాదు, రాజు. ఆ దేశ ప్రజల యొక్క క్షేమం అతని చేతుల్లో ఉంది. దేశ ప్రజలకు మరి ఇతను తదనంతరం రాజు ఎవరవ్వాలి? సజావుగా మంచి పరిపాలన అందాలి కదా, దైవికమైన పరిపాలన అందాలి ప్రజలకి, మంచి దైవికమైన నడిపింపు ఉండాలి ప్రజలకు, న్యాయము జరగాలి, దైవ చిత్తానుసారమైన పరిపాలన ఉండాలి అక్కడ. ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్ణయించాల్సింది ఇతనే. ఏం చేయాలో ఏం చేయకూడదో, ప్రజలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేసేయి, త్వరగా చేయి, కంప్లీట్ చేయి. చట్టాలు చేస్తావా? ఏమేమి చట్టాలు చేయాలో అన్ని కంప్లీట్ చేసుకో, నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు దేవుడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని మనసు దావీదు అర్థం చేసుకున్నంతగా హిజ్కియా అర్థం చేసుకోలేదు. మీకు అర్థమైందా? దావీదు అర్థం చేసుకున్నంతగా దేవుని మనసు హిజ్కియా అర్థం చేసుకోలేదు. అలానే హిజ్కియాకి దేవుడు అంటే ప్రేమ లేదా? అతను భక్తిపరుడు కాదా? చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం అండి, 18th చాప్టర్, మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలును ఏలా కుమారుడైన ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా పరిపాలన ఏలన ఆరంభించెను. అతడు పరిపాలన ప్రారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు.
అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించకుండా వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా! ఎంత గొప్పగా చెప్పాడో దేవుడు ఇతని గురించి కదా. దేవుడు ఎంత గొప్పగా పొగుడుతున్నాడో చూడండి హిజ్కియా రాజుని. తన పితరుడైన దావీదులాగా నన్ను ప్రేమించాడు, నన్ను అనుసరించాడు, నా మార్గములలో నడుచుకున్నాడు, నన్ను సంతోషపెట్టాడు. నాకు ఇష్టం లేనివన్నీ కూడా అతను కూడా అసహించుకున్నాడు. నాకు ఏది ఇష్టమో అదే చేశాడు. ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న విగ్రహారాధికులను చూసి ఏవేవో విగ్రహాలు తయారు చేసుకొని అక్కడ నిలబెట్టి వాటికి పూజలు చేస్తుంటే వాటన్నిటిని పగలగొట్టేశాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఉక్కుపాదంతో తొక్కి పడేశాడు ఆ దేశంలో. చిన్న వయస్సు, అతను పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఎంత వయసు, ఎంత 25 ఏండ్ల వాడై అతని వయసు ఎంత 25 years. 25 ఏళ్ల వయసులో పరిపాలనకు వచ్చాడు. 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు దేవుడు ఈయనకి ఒక కబురు పెట్టాడు ప్రవక్త ద్వారా, సేవకుడి ద్వారా, నువ్వు చచ్చిపోతావు సిద్ధపడు అని. మరి ఇతనేమి ఇంత ప్రార్థనా పరుడు, గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు, దేవుని వాక్యం ధ్యానిస్తాడు, ఆయనకి ఇష్టం లేని వాటిని అసహించుకుంటాడు, విగ్రహాలన్నిటిని పడగొట్టాడు, విగ్రహారాధన అనేది లేకుండా, నామరూపాలు లేకుండా చేశాడు ఆయన పరిపాలనలో. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని వైపు తిరగాలని, అహర్నిశలు మనుషులను, ఆ ప్రజలందరినీ దేవుని వైపుకు తిప్పాలని ఎంత చేయాలో అంత చేశాడు. తన వైపు లోపం లేకుండా కష్టపడ్డాడు ఆయన. మరి భక్తిపరుడే కదా, నీతిమంతుడే కదా, దేవుడే చెప్పాడుగా. మరి అలాంటి వాడికి ఇంత తొందరగా చావిస్తున్నాడేంటి దేవుడు? అంటే దేవుడు అన్యాయం చేస్తున్నాడా? ఇప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి అందరికీ. అహరోన్ గారు ఎందుకు చచ్చిపోయారు అని అంటే ఏముంది, దేవుని ఏర్పాటు అంతే, కారణాలు ఏముండవు. దేవుడు అన్యాయం చేయడు. ఎందుకు తీసుకున్నావు ప్రభు, ఇంత ప్రార్థనా పరుణ్ణి ఇంత చిన్న వయసులో ఎందుకు తీసుకెళ్ళిపోయావు అని అనొద్దు. ఆ అసంతృప్తి మన హృదయంలో రానివ్వద్దు, ఎప్పుడు కూడా ఆ ఆలోచన కూడా రానియద్దు. పసితనంలో చనిపోయిన పిల్లలు ఉంటారు. ఈ భూమి మీద ఒకవేళ బ్రతికుంటే వాళ్ళు ఎలా ఎదుగుతారు? ఇప్పుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఉంటే, వయసు భూమి మీద ఉంటే ఒకవేళ వాళ్ళు ఎంత పొడుగై ఉంటారు? అక్కడ కూడా అదే ఎదుగుదల ఉంటుంది. అక్కడ కూడా ఎదుగుతారు. శరీరం లేదు, ఈ మాంసము రక్తముతో కూడిన ఎముకలు ఈ శరీరం లేదు. మహిమ శరీరాలు ఉన్నాయి. ఈ మాంసముతో కూడిన మట్టితో కూడిన ఈ శరీరము కంటే అసలు వివరించటానికి కూడా వర్ణించటానికి కూడా వీలు లేనంత గొప్ప శరీరాలు అవి. అవి శిథిలం అయిపోవు. ఆ మహిమ శరీరాలు శిథిలము అవ్వవు, ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ శరీరాలు కూడా ఎదుగుతూ ఉంటాయి. విశేషం ఏంటో తెలుసా, వాళ్ళకు కళ్ళు కూడా సరిగ్గా పూర్తిగా తెరవకముందే చనిపోయి లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు కదా పిల్లలు, చంటి పిల్లలు. రేపు మనము కూడా లోకాన్ని విడిచి అక్కడికి వెళ్ళాక మన పిల్లలు పేరెంట్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళే వస్తారు, మమ్మీ డాడీ అని. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా అప్పటికి. మనం కూడా వాళ్ళని గుర్తుపడతాం, అరే వీడు నా బిడ్డ కదా, ఈమె నా కుమార్తె కదా, నా కుమారుడు కదా అని మనం కూడా గుర్తుపట్టేస్తాం. ఆటోమేటిక్గా ఆ కాంటాక్ట్ అయిపోతుంది. ఎట్లా? అదే దైవికమైన మహిమ. అక్కడ శాశ్వత కాలం మనం దేవునితో ఉంటాం. హల్లెలూయా, శాశ్వత కాలము. అలాగే చావుకి భయపడడు విశ్వాసి. ఆయన మరణించి సమాధిని జయించి 3వ రోజు మరల సజీవంగా లేచాడు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా మరల తిరిగి బ్రతుకుతాడు. యుగ యుగములో ఆయనతో కలిసి మనము జీవించి ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ఆయన సమాధిని జయించి లేచాడు కదా, అది నిజం కదా, చరిత్రాత్మకం. మనం కూడా తిరిగి బ్రతుకుతాం. కానీ హిజ్కియా దేవుణ్ణి నిందించాడు. అంటే దేవుని మనస్సు ఆయనకు అర్థం అవ్వలేదు.
మరి భక్తిపరుడు కాదా అంటే భక్తిపరుడే. నీతిమంతున పరులం అయితే సరిపోదు, నీతిమంతులం అయితే సరిపోదు, యథార్థవంతులం అయితే సరిపోదు, పరిశుద్ధంగా బ్రతికి ప్రార్థనాపూర్వకంగా ఉన్నందుకు సరిపోదు. దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాము. ప్రార్థన చేసుకుందాం. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం.